నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనం ఎదుటివారికి ఏది ఇస్తే మనకదే తిరిగి వస్తుంది. అది మంచైనా, చెడైనా. కాబట్టి ఏదైనా ఇచ్చే ముందు కాస్త ఆలోచించి ఇవ్వాలి. మనిషిలో అహం కాదు పెరగాల్సింది, ప్రేమదాహం పెరగాలి. ఇది ఎప్పుడూ తగ్గకూడదు. అప్పుడే ఆ బంధం దృఢంగా ఉంటుంది. భయపడుతూ సగం కాలం వృధా చేశాము. ఇప్పుడు బాధపడుతూ ఆ సగాన్ని కూడా వృధా చేద్దామా? అయినా కష్టాలు లేనిది ఎవరికని? కన్నీరు పెడుతూ కూర్చుంటే కథ మారుతుందా? కష్టం తీరుతుందా? ఒకసారి ఆలోచించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనల్ని చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. దానికి కావలసింది కాస్త ఓపిక మాత్రమే. ఎదుటి వ్యక్తి కోపంలో ఉన్నాడని మనం కూడా కోపంతో వ్యవహరించడం మూర్ఖత్వం. ఎదుటివారి కోపానికి గల కారణం కనుక్కోవడానికి సరైన పద్ధతి తెలిసిన వారే సరైనవారు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. అదే మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. సముద్రంలో ఎన్నో అలలు, అందులో తీరం చేరేవి కొన్నే. అలాగే జీవితంలో స్నేహితులు, బంధువులు ఎందరో, కానీ మనసులో ఉండేది కొందరే. వారే నిజమైన స్నేహితులు, ఆత్మీయులు. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం ఇవి మనిషి పతనానికి కారణమవుతాయి. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. అందరినీ ముంచి బతకడం గొప్ప కాదు, నలుగురికి మంచిని పంచి బతకడం గొప్ప. మనకు మనం గొప్ప అనుకుంటే సరిపోదు, మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకున్నప్పుడే నిజమైన గొప్ప. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిచిపోయాక తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. సహాయం చేసిన వాళ్లను, అన్నం పెట్టిన వాళ్లను, దారి చూపిన వాళ్లను, కష్టంలో అండగా నిలిచిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎప్పుడైతే భారం అనిపిస్తుందో అప్పటి నుండే దూరం అవడం మొదలవుతుంది. అది బంధమైన, లక్ష్యమైన. మనకు తెలియని ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళే మనను ఎక్కువ దూరం పెడతారు. అందుకే ఎవరికైనా వాళ్ళు ఇచ్చే విలువ కన్నా మనం కొంచెం తక్కువే ఇవ్వాలి. కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి. ఆటంకాల రూపంలో, సవాళ్ల రూపంలో. ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే ఒడ్డుకు చేరుతాయి. స్థాయిని చూసి స్నేహం చేసేవారి కంటే మనసును చూసి స్నేహం చేసేవారే నిజమైన స్నేహితులు. జ్ఞాపకాలే జీవితం కాకూడదు అని అంటుంటాం కానీ కొంతమందికి ఆ జ్ఞాపకాలే జీవితం అవుతాయి. మర్చిపో అంటారు కానీ మాట చెప్పినంత సులువు కాదు మర్చిపోవటం. అది అనుభవించే వారికే అర్థమవుతుంది. మనం రోజు తినే వాటికి నిత్యావసర వస్తువులని పేరు పెట్టి ధరను పెంచేస్తున్నాం.
అలాంటిది నిత్యం మన అవసరాలలో తోడుగా ఉండే ఆడవారి విలువను ఇంకా ఎందుకు పెంచలేకపోతున్నాం? జీవితంలో ప్రతి ప్రశ్న చాలా చిన్నదిగానే ఉంటుంది. కానీ జవాబే చాలా పెద్దదిగా ఉంటుంది. మనం పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కరలేదు. మన మనసుకి అయిన గాయాలు ఎవరికీ అవసరం లేదు. మన కనుల వెనక బాధ ఎవ్వరూ చూడరు. కానీ మన వలన ఒక తప్పు జరిగితే 100 నోళ్ళు మాట్లాడతాయి. అదే జీవితం అంటే. ప్రతి వ్యక్తి ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని గుర్తించండి. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.